అందరికీ నమస్కారం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో గంపన్నపల్లి గ్రామం నందు ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకునింది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అయితే జరుగుతున్నాయి. పబ్లిక్ పరీక్షలు అయితే జరుగుతున్న సందర్భంలో ఈ రోజు అయితే ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకునింది. గంపన్నపల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి బసవరాజ వాళ్ళ కుమార్తె అయితే తిరుపతిలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. గత 3 రోజుల క్రితం ఆమెకి జ్వరం రావడంతో అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది అయితేనేమి, అలాగే కళాశాల సిబ్బంది అయితేనేమి ఓ హాస్పిటల్లో వైద్యం అందించడం కోసం తీసుకెళ్లారు. అక్కడ వైద్యం వికటించి ఆ అమ్మాయి చనిపోవడం అయితే కూడా జరిగింది. ఈరోజు పరీక్ష రాయాల్సిన విద్యార్థి శవమై కనిపించడంతో వాళ్ళకి యొక్క తల్లిదండ్రులు అయితే కానీ, గ్రామస్తులు అయితేమి, ఆమెకి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ప్రైమరీ టీచర్స్ సైతం కంట తడి పెడుతున్నారు. ఇక్కడ ఏం జరిగింది ఏమన్నది నిజాలు తెలియాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉంది. మరిన్ని విశేషాలు ఏం జరిగాయనేసి వాళ్ళ అమ్మ నాన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నాకు 1వ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు నా స్టూడెంట్. అమ్మాయి చాలా బాగా చదువుకుంటుంది. ఒక్కటి కూడా ఏది చెప్పినా అంత బాగా నేర్చుకునేది, అంత ఒబీడియంట్గా ఉండేది కాదు. చాలా మంచి అమ్మాయి. నాకు చాలా దగ్గరగా ఉండింది అమ్మాయి. ఎందుకంటే నా వల్ల కాదు. మీకు ఇలా జరిగిందని మీకు ఎలా తెలుసు? నాకు విలేజ్లో అందరూ కాల్ చేసి చెప్పారు. నేను తట్టుకోలేకపోతున్నది. నిన్నటి నుండి ఎంతమంది కాల్ చేశారు. నిన్నటి నుండి నా వల్ల కావడం లేదు. వచ్చి చూసి ఈరోజు స్కూల్ నుండి అక్కడ వచ్చాను. మామూలుగా మీ దగ్గర నుంచి వేరే స్కూల్లో జాయిన్ అయింది, ఇప్పుడు ఆ దగ్గర ఇంటర్మీడియట్ చదువుతుంటే మీకు ఫోన్లో కానీ సెట్ చేసి బాగా మాట్లాడతాను. అంటే నేను ఈ రూట్లోనే వర్క్ చేస్తాను. వచ్చినప్పుడు పోయినప్పుడు అంతా స్కూల్ దగ్గరకు వచ్చి పలకరించి పెట్టేది. అమ్మాయి దారిలో ఎక్కడ కనిపించినా బాగా మాట్లాడేది. నాకు అమ్మాయిలాగా నాకు అమ్మాయి లేరు. నాకు అమ్మాయిలాగా చూసుకున్నాను. అమ్మాయిని నేను చాలా బాగా చూసుకునేదాన్ని. నాకు అమ్మాయిలు లేరు కాబట్టి వాళ్ళే నాకు అమ్మాయిలాగా ఉంటారు. అంత బాగా అమ్మలాగా చూసుకునేవాళ్ళు నాకు అందరు పిల్లలు. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. చూసారు కదా, పిల్లలు వాళ్ళు ఉండడమే కాదు, ఇలాగ గురువులకి ఎంత దగ్గర అయితే వాళ్ళ మనసు ఎంత చెల్లించిపోతుందో, కనీసం వాళ్ళ సొంత పిల్లలకి ఇబ్బంది కలిగినంత దీనిగా ఆ మేడం గారు ఏడుస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కంటితాడు పరిస్థితి అయితే నెలకొనింది. ఆ పాప ఎంత బాగా గురువు దగ్గర ఆ గురువు ప్రేమని ఎంత పొందండి అనే విషయం ఇక్కడే తెలుస్తుంది. ఈ లోటుని ఎవరు తీర్చలేరు. మేడం గారితో పాటు హై స్కూల్ టీచర్స్ కూడా ఆ పాపకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. ఆమె భౌతికాయాన్ని చూడడం కోసం పవిత్ర ఎలా ఉండేది? కేసీపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. పవిత్ర నా దగ్గర 1 సంవత్సరమే చదివింది. నేను కొత్తగా వచ్చాను. వచ్చిన సంవత్సరం వీళ్ళు నాకు స్టూడెంట్స్. చాలా మంచి పిల్ల. 1 సంవత్సరంకే నేను పొద్దున్న నుండి విని తట్టుకోలేకపోతున్నాను. ఫోటో ఇప్పటికీ నాతో తీసుకున్న చూసి ఈఎంఐ అయినా మాకు తెలిసింది ఈరోజే. మా దురదృష్టం ఏమో మాకు నిన్న విషయం కూడా తెలియడం లేదు. కానీ చాలా అనుకోగల పిల్ల, మంచి తెలివైన విద్యార్థిని. తన సందేహాలను ఎప్పటికప్పుడు బిడ్డలాగా మేడం చెప్పినట్లు మాకు ప్రతి ఒక్క పిల్లలతో మేము ఒక విద్యార్థులుగా ఏ రోజు చూడం. పాఠశాలలో మా సొంత బిడ్డల్లాగే చూస్తాం. అందుకే తట్టుకోలేక మా ప్రధానోపాధ్యాయులు పర్మిషన్ తీసుకొని వెంటనే చూడాలని వచ్చినాము. నిజంగానే మా పిల్లలు కూడా బయట చదువుతున్నారు. ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతాయని బిడ్డను చూసిన తర్వాతే తెలుస్తుంది. నిద్రపోతుంటే ఎంత అమాయకంగా ఉందో బిడ్డ చూస్తుంటే మాతో మాటలే గుర్తొస్తున్నాయి ఇప్పుడు కూడా నాకు మేడం అని. సంవత్సరంలోనే బిడ్డ నాకు అంత దగ్గర అయింది అంటే ఇంకా మన మేడం గారు నిజంగానే దానిలో ఎంత కాలం పరిచయం అని అవసరం లేదు. బిడ్డ సంవత్సరంలోనే చాలా దగ్గర అయింది నాకు. చాలా ఇష్టపడిన టీచర్ల నేను కూడా అవుటింగ్ చెప్పుకోవడానికి నిజంగా గర్వపడుతున్నాను. అంత మంచి బిడ్డ. కానీ చాలా దురదృష్టం బిడ్డ ఈ విధంగా కావడం. దీన్ని మనం కొంతవరకు కాలేజీలో కూడా వ్యతిరేకించాలి. కనీసం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంతవరకు అవేర్నెస్ ఉండాలి.
తమ బిడ్డలు అయితే ఇప్పుడు మేము కూడా బిడ్డలు చెప్పిస్తాము. చిన్న ట్యాబ్లెట్ కొన్నా కూడా దాని మీద డేట్ చూడమంటాం ఫస్ట్. చదువుకున్న దానికి నిదర్శనము. ఆ బిడ్డ బహుశా వాళ్ళు ఆ విధంగా చూసి నింటే బిడ్డకి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. హై స్కూల్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ అమ్మాయి ఇదే మా దగ్గర 3 years నుంచి ఉన్నింది. చాలా ఒబీడియంట్, చాలా మంచి అమ్మాయి, పేరుకి తగ్గట్లే ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా అప్పటికప్పుడే అమ్మాయి నివృత్తి చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి ఈరోజు ఇలా కావడము చాలా బాధాకరము. అసలు తట్టుకోలేకున్నాను, ఊహించలేకున్నాను. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మాది గంపనపల్లి గ్రామం, రామసముద్రం మండలం, మదనపల్లి జిల్లా. ఇక్కడ విషయం ఏమంటే, గంపపల్లి గ్రామంలో మా చెల్లెలైన పవిత్ర అనే అమ్మాయి నిన్న తిరుపతి కాలేజీలో చదువుతుండగా జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ తీసుకువెళ్ళడం అంటే కాలేజీ వాళ్ళు తీసుకువెళ్లారు, కాలేజ్ స్టాఫ్ నుంచి. అక్కడ జ్వరం వచ్చిందని అక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆ పాప ఇంకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తరుణంలో ఇంకా అక్కడ వైద్యం వికటించి ఇంకా జ్వరం ఎక్కువయ్యి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వలన ఆ పాప ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కావడం వలన ఈ విధంగా ఆ పాప ఎక్కువ సీరియస్ అయిపోయి ఈ విధంగా జరిగింది. ఆ పాప చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా గంపనపల్లి గ్రామస్తులందరూ చాలా బాధాకరంగా ఉన్నారు. దీని గురించి మన ఆరోగ్యశ్రీ మంత్రి సత్యకుమార్ గాని, మన తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ గారు కానీ దీని గురించి ఇంతవరకు ఏమి స్పందించలేదు. డిఎంహెచ్ఓ గారు కానీ విచారణ చేయించి న్యాయం జరిపిస్తారని కోరుకుంటున్నాను. ఆ బిడ్డకే కానీ జరగకూడదు ఇంత అన్యాయం. అంతే సార్, మా బిడ్డని ఎవరు తెచ్చిస్తారు? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మీరేమన్నా అరుస్తారా, తీరుస్తారా? డబ్బులు కట్టించుకుంటారు ఫీజులు. నెల కట్టకపోతే బయట కూడా నిలబెట్టి మా దగ్గర వసూలు చేసినారు సార్. పెట్టి ఎండలో డబ్బులు వేసే వరకు పంపించింది లోపల. ఇట్లంతా చేసి మీరు ఫీజులు కట్టించుకొని ఈ రోజు మా బిడ్డకి ఇంత పరిస్థితి వచ్చింది. లేదు వచ్చి చూసినారా? మీరేమన్నా బిడ్డ ఇట్లా అయిపోయింది అని కాలేజీలో ఏమన్నా వచ్చి చూసినారా? ఎవరే కానీ రాలేదు సార్ చూసేదానికి కూడా. ఇంత అన్యాయం ఎవరికి జరగదు సార్ మాకు, ఆ బిడ్డకు కానీ. నమస్తే. మండలం గంపనపల్లి గ్రామం నుండి తిరుపతి చదువుకునే కోసం పవిత్ర అనే అమ్మాయి స్కూల్ పోయింది. స్కూల్లో ఏమో జ్వరం వచ్చింది అని ఏమో ప్రాబ్లం అయి ఇంటికి ఫోన్ పేరెంట్స్ పోయి చాలా ప్రాబ్లం అయింది. వేరే హాస్పిటల్కి చేర్చి ఆ పాప అక్కడే పోయింది. కాబట్టి మీరు కానీ మంచి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి కాబట్టి వాళ్ళకి మీరు న్యాయం చేయాలి, పాపగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.